అందరికీ హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. నేను మీ అరుణాని. పొలంలో పండే బొబ్బర్లు అసలు ఎప్పుడు కూర చేయలేదన్నమాట. ఇంటి దగ్గర అయితే బీన్స్ కూర లాగానే ఉంటుంది. ఇవి బీన్స్ అయితే కాదు, కానీ అలసందలు ఉంటాయి కదా, మనం పొలంలో పండిస్తాము అవి అనమాట. ఇవి రేషన్లో ఇచ్చారు. అయితే టేస్ట్ మాత్రం అదిరిపోయింది, చాలా బాగుంది అనమాట. వాటిని అన్ని ముక్కలుగా కట్ చేసుకొని 2-3 సార్లు అలా కడిగేసుకొని వాటర్లో ఉడకబెట్టేసి మనం చిక్కుడుకాయ కూర ఎలా చేస్తామో సేమ్ అలాగే బీన్స్ కూర కూడా ఇంతే చేస్తాం అనమాట. సో వాటిని 2 గ్లాసులు నీళ్ళు పోసేసి కొంచెం ఉప్పు వేసేసుకొని ఉడకబెడితే మనకి తొందరగా కూర అనేది రెడీ అయిపోతుంది. ఇక అన్నట్టు ఇంకొక విషయం మీ అందరికీ, ఇప్పుడు మనకి సిలిండర్ దొరకడం చాలా కష్టంగా ఉంది కదా, కాబట్టి కొంచెం వంటలు చేసేటప్పుడు దగ్గర ఉండి సిమ్లో పెట్టుకొని ఏవి మాడిపోకుండా, అలాగే డీప్ ఫ్రైలు అలాంటివి చేసుకోకుండా కొంచెం జాగ్రత్తగా ఉండి చూసుకోండి. ఒక 2-3 నెలల వరకు కష్టంగా ఉంటుందని చెప్పారు. సిలిండర్లు అయితే దొరకట్లేదు, బుక్ చేసుకోండి ముందుగానే. అలాగా ఇంకా ఎక్కువ కుక్కర్లో వంట చేసుకునేందుకు ట్రై చేయండి. నాలాగా నేను ఎప్పుడు కుక్కర్లోనే చేస్తాను కదా. వాళ్ళ కొంచెం టైం ఉందని చెప్పేసి ఉడకబెట్టి తొందరగా అయిపోతుంది కదా, ఎక్కువ టైం పట్టదని చెప్పేసి ఇలా బొబ్బర్లతోటి అయితే కూర చేస్తున్నాను అనమాట. మామూలుగా బొబ్బర్లు పండినవి మనం నానబెట్టేసి గ్రేవీ కూర చేస్తాము, కానీ ఈసారి డైరెక్ట్గా బొబ్బర్లతోనే కూర చేస్తున్నాను అనమాట. చాలా బాగుంది. ఏదైనా సరే దగ్గర ఉన్నప్పుడు వాటి విలువ తెలియదు, దూరం వెళ్ళిన తర్వాత తెలుస్తుంది అన్నట్టు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మా పొలంలో పండినప్పుడు ఎప్పుడు ఏ రోజు నేను కూర చేయలేదన్నమాట. మా అత్త వాళ్ళకి పండుతాయి, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చేయాల్సి వస్తుంది కదా, అంతే మరి. దూరం వచ్చిన తర్వాతనే వీటి విలువ దగ్గర ఉన్నాయి కాబట్టి అప్పుడు చేయలేదు, ఇప్పుడు చేస్తున్నాను అనమాట. అంతే. వాటిని ఉడకబెట్టేసుకొని ఉప్పు, కారము, గరం మసాలా, ధనియా మసాలా వేసేసుకొని కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు వేసిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న బొబ్బర్లు వేసాం కదా, అవి వేసేసుకొని కొంచెం తెల్లబాయలు వేసుకొని దించేస్తే కూర మాత్రం సూపర్గా ఉంటుంది. టేస్ట్ కూడా అదిరిపోతుంది. అన్నంలోకైనా సరే రోటీలోకైనా చాలా బాగుంటుంది. బొబ్బర్లు అంటే ఇవే అన్నమాట. ఇవైతే చాలా బాగున్నాయి అసలు. 2 మామూలుగా ఇందులో పప్పులు ఉన్నాయి, తిందామని చెప్పి చేసా. వీడియో నచ్చితే లైక్ చేయండి.